డైమండ్స్, గోల్డ్, సిల్వర్ అన్నీ ఒకే చోట. ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ అండ్ వైజాగ్లో. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అంటే బూమ్ స్టేజ్‌లో ఉందా? లేకపోతే బబుల్ స్టేజ్‌లో ఉందా? ఈ 2 రాష్ట్రాల్లో బెస్ట్ హాట్ స్పాట్స్ ఏమిటి? ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసే అవకాశం ఉంది? ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మిలియనీర్స్ అవుతారా? లేకపోతే ట్రాప్డ్ ఇన్వెస్టర్స్ అవుతారా? ఇప్పుడు మనతోటి మాట్లాడడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్కారం రామేశ్వరరావు గారు. నమస్కారం అండి. రామేశ్వరరావు గారు, గత 2, 3 ఏళ్ల నుంచి మనం వింటుంది ఏంటంటే, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్‌లో కావచ్చు, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్టు కొంత బబుల్ స్టేజ్‌లో ఉందనేది చాలామంది అనుకున్నారు. రియల్ ఎస్టేట్‌లో మనం చాలా వెంచర్స్ చూస్తే కూడా సేల్స్ చాలా తగ్గాయి. అయితే ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఇది చాలా మంచి ప్రశ్న పవన్ గారు. ఎందుకంటే నేను ఫుల్ బూమ్ బబుల్ బరస్ట్ అను, ఫుల్ బూమ్ అను. ఇట్స్ యాక్చువల్లీ మధ్యలో ఉంది. హ్మ్. ఎందుకంటే కరెక్షన్ స్టేజ్‌లో ఉంది. ఇప్పుడు అంతకుముందు గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇట్ వాస్ ప్యూర్‌లీ ఎ సెల్లర్స్ మార్కెట్. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చూస్తే ప్యూర్‌లీ ఎ బయర్స్. రియల్ ఎస్టేట్ ఎప్పుడు తగ్గదు, పెరగదు. బయర్స్, సెల్లర్స్ మారుతారు. అంటే అర్థం ఏంటంటే బయర్స్ మార్కెట్ అంటే మార్కెట్‌లో కొనే డిమాండ్ తగ్గిపోయినప్పుడు రేట్లు తగ్గిపోతాయి. డిమాండ్ పెరిగినప్పుడు రేట్లు పెరుగుతాయి. డిమాండ్ సప్లై. డిమాండ్ సప్లై. ఎందుకంటే వెన్ రేట్ ఇప్పుడు గోల్డ్ కూడా గాని, సిల్వర్ గాని చూసుకుంటే అదే అయింది. కొనేవాళ్ళు ఎక్కువైనప్పుడు రేట్ తగ్గిపోతది. అంటే రేట్ పెరుగుతది. కొనేవాళ్ళు తక్కువైనప్పుడు రేట్ తగ్గిపోతది. మొదట 80,000, 90,000 ఎవరైతే గోల్డ్ కొన్నారో ఇప్పుడు 1,80,000, 1,60,000కి అమ్ముకుంటున్నారు. హ్మ్. సో, అమ్మేవాళ్ళు ఎక్కువైనప్పుడు కొనేవాడు ఉండడు. ఎందుకంటే ప్రాఫిట్ మార్జిన్. సో, రియల్ ఎస్టేట్ వచ్చేసరికి మనకి 2007, 8లో మీకు గుర్తుంటే అప్పుడు బబుల్ బర్స్ట్ అయింది. రియల్ హ్మ్. ఎస్టేట్ బబుల్. ఎంటైర్ వరల్డ్ యూఎస్ నుండి అన్ని రెసిషన్ వచ్చాయి. ఇప్పుడు ఆ స్టేజ్ లేదు. కొనేవాళ్ళు కొంటున్నారు. కాకపోతే స్పెక్యులేషన్ అనేది తగ్గింది. ట్రేడర్స్ ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ట్రేడర్స్ ఉంటారు. రెంటల్ ఇన్‌కమ్ ఉంటారు. క్యాప్టివ్ కన్జ్యూమర్ అంటే ఉండడానికి 4 రకాలు ఉన్నాయి జనరల్‌గా. హ్మ్. ఈ 4 రకాలు స్పెక్యులేషన్ అనేది ఇప్పుడు తగ్గిపోయింది. రిస్క్ తీసుకోవట్లేదు జనాలు. హ్మ్. ఎవరికైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం తీసుకుంటున్నారు ఖచ్చితంగా. లేదా సెకండ్ ఇప్పుడు హైదరాబాద్‌లో ఇండియన్ రియల్ ఎస్టేట్‌లో చూసుకుంటే సెకండ్ ఆప్షన్ అంటే రెంటల్ ఇన్‌కమ్. హ్మ్. ఫస్ట్ హౌస్ ఉండడానికి కొనుక్కోరు. సెకండ్ రెంటల్ ఇన్‌కమ్. ఆ రెంటల్ ఈల్డ్ ఒక్కోసారి బాగొస్తది. కమర్షియల్‌లో అయితే 6-8% వస్తది. రెసిడెన్షియల్‌లో 2.5-3%. అంటే రూ. 1,00,000 పెట్టి ఫ్లాట్ కొనుక్కుంటే ఎవరైనా 25,000 రెంట్ వస్తది. అంటే 25,000 ఇంటూ 12 మంత్స్ 3%. రెసిడెన్షియల్‌లో అంతే ఉంటది. అంతకంటే ఎక్కువ రాదు. కమర్షియల్ వచ్చేసరికి 6-8%. ఒకప్పుడు 13-14% ఉండేది. 10 ఇయర్స్ హ్మ్. బ్యాక్ అది. కానీ ఇప్పుడు 6-8 మేబీ 0.5% ఇటు అటు. సో, ఓవరాల్‌గా బబుల్ బర్స్ట్ అయిందని చెప్పడానికి లేదు. బబుల్ బూమ్ అయిందని చెప్పడానికి లేదు. కొంచెం ఏదైతే అంతకుముందు ఆర్టిఫిషియల్ జంప్ అయిందో అది కరెక్షన్ అవుతుంది. హ్మ్. అంటే కొద్దిగా స్టేబుల్ అవ్వడానికి ఏది ఆర్టిఫిషియల్ జంప్ మీకు తెలుసు 100,00,00,000, 150,00,00,000 మన కరెక్షన్ పూర్తిగా అయిందా? ఇంకా జరుగుతుందా? ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి. 80-70% అయిపోయినట్టే. ఇంకొద్దిగా ఉంది. అది కూడా స్లోగా క్లియర్ అవుతది. ఎందుకంటే గవర్నమెంట్ పాలిసీస్ మ్యాటర్స్. హ్మ్. గవర్నమెంట్ ప్రొసీజర్స్ మ్యాటర్స్. గవర్నమెంట్ తాలూకా ప్లానింగ్ మ్యాటర్స్. అంతకుముందు మీరు చూసుకుంటే మన గత గవర్నమెంట్‌లో శ్రీ నందమూరి తారక రామారావు దగ్గర నుండి ప్రతి సీఎం కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ వాళ్ళు చేశారు. కానీ కేసీఆర్ గారి హయాంలో రియల్ ఎస్టేట్ బాగా బూమిందనేది వాస్తవం. నేను ఏ పార్టీ కాదు జనరల్ జరిగింది చెప్తున్నా. హ్మ్. ఇప్పుడేమైందంటే కేసీఆర్ గారు ప్రెజెన్స్‌లో ఓన్లీ వెస్ట్ జోన్ మీద ఫోకస్ చేశారు. హ్మ్. వెస్ట్ జోన్. హ్మ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఈస్ ట్రైయింగ్ టు కవర్ ది ఓవరాల్ స్టేట్. అంటే బోత్ నాట్ ఓన్లీ వెస్ట్, లుక్ ఈస్ట్ అనే పాలిసీ అంతకుముందు పెట్టేది కానీ అది వర్కౌట్ కాలేదు. ఈస్ట్ జోన్ ఒకప్పుడు విజయవాడ హైవే చూసుకుంటే గనక ఫస్ట్ ఒక 30 ఇయర్స్ బ్యాక్ దట్ వాస్ నంబర్ టాప్ 1 పొజిషన్‌లో ఉండేది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్. ఇప్పుడు కంప్లీట్ అపోజిట్ అయింది. హ్మ్. ఇక నౌ దే స్టార్టెడ్ అగైన్ రీచార్జింగ్ ఇట్. అంటే మళ్ళీ ఫ్రేమ్ చేస్తున్నారు. ఈస్ట్ సైడ్ గాని, నార్త్ సైడ్ గాని ఏదైతే తక్కువ అప్రిషియేషన్ జరిగిందో ఇప్పుడు దాని మీద ప్లానింగ్ చేసి ఈ వెస్ట్ జోన్ మీద ఫోకస్ తగ్గిస్తున్నారు. హ్మ్. ఇప్పుడు వెస్ట్ జోన్ దేనికి పెరిగింది సార్? ఐటీ. 50,00,000 మంది ఇండియాలో పనిచేస్తున్నారు. అందులో 10,00,000 మంది హైదరాబాద్‌లో ఉన్నారు. 10,00,000 మంది బెంగుళూరులో ఉన్నారు. మిగతా 30,00,000 రెస్ట్ ఆఫ్ ది స్టేట్స్. సో, మీకు తెలిసే ఉంటది. మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి ఈస్ట్ జోన్ నుండి వెస్ట్ జోన్‌కి ఐటీ ఎంప్లాయీస్ 33% ట్రావెల్ చేస్తున్నారు ఎవ్రీ డే. హుహు. ఆ అంటే ఎనాల్ ఏరియా పేర్లు చెప్పండి. చూసేవాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది. ఈస్ట్, వెస్ట్ జోన్‌లంటే ఏ ఏరియాలు కవర్ అవుతాయి? ఓకే. వెస్ట్ జోన్ అంటే మీకు గచ్చిబౌలి, ఫైనాన్షియల్, కోకాపేట్, నర్సింగే వస్తాయి. నార్త్ అంటే కోంపల్లి, మేడ్చల్ హైవే అటొస్తది. ఈస్ట్ హ్మ్. అనేసరికి మీ విజయవాడ హైవే, వరంగల్ హైవే, సాగర్ హైవే. హ్మ్. ఇటు వికారాబాద్ హైవే. నా నా నవాబ్‌పేటు, మహతాబ్ ఖాన్ గూడా ఫంక్షన్ తర్వాత వికారాబాద్ హైవేకెళ్ళిపోద్ది. అక్కడ మొబిలిటీ వ్యాలీ అని ఒకటి డిక్లేర్ చేసేస్తారు ఎస్‌ఈజెడ్. హ్మ్. కానీ అది ఇంకా కొద్దిగా ఆగింది. ఇప్పుడు శ్రీశైలం హైవేలో చూసుకుంటే సౌత్ సైడు మీకు ముచ్చెర్ల, కందుకూరు, కడతాలు, అమంగల్, హ్మ్. కలవకుర్తి అంతవరకు కూడా హైదరాబాద్‌కున్న ఒక బెనిఫిట్ ఏంటంటే
4 పక్కల కూడా 100 కిలోమీటర్ పైన వెళ్ళిపోయాయి వెంచర్స్. ఉమ్, 100 to 100 అక్కడ నిమ్స్ కానీ, బెంగళూరు హైవే కానీ, ముంబై హైవే కానీ ఇవన్నీ కూడా వెస్ట్ సైడ్ వస్తాయి. మీరు షాద్ నగర్ మీకు తెలుసు, ఒక 10 ఇయర్స్ బ్యాక్ షాద్ నగర్లో 1000 రూపాయలు గజం అంటే ఎవరు కొనేవారు కాదు. అవును. ఈరోజు షాద్ నగర్కి ఉన్న అడ్వాంటేజ్, బెంగళూరు ది లాంగెస్ట్ హైవే ఇన్ ది కంట్రీ. ఉమ్. అంటే ఇండియాలో 2 భాగాలు చేసేది బెంగళూరు. మిగతా ఏ హైవే కూడా అంత అక్కడ లాంగ్. ఫామ్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి వెంచర్స్. ఫామ్ ల్యాండ్స్ వస్తున్నాయి. ఈవెన్ షాద్ నగర్ని ఏం చేశారంటే మీకు మున్సిపాలిటీ చేశారు, గ్రామ పంచాయతీ నుండి. ఉమ్, అంటే షాద్ నగర్లో ఎందుకు పెట్టాలని చాలామంది చాలాసార్లు సజెషన్స్ చాలా వీడియోస్లో మనం ఏంటంటే, ఒకటి ఓఆర్ఆర్కి దగ్గర, ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో వస్తుంది. రెండోది చెన్నజీఆర్ స్వామి ట్రస్ట్. మూడోది కన్హా మెడిటేషన్ సెంటర్, ఓఆర్ఆర్, ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి. బేసికల్గా మేకాగూడ కానీ, ఉమ్. కొత్తూరు, నందిగామ, బూర్గుల, బాలానగర్, పోలేపల్లి సెజ్, ఇవన్నీ కూడా బెంగళూరు హైవే గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎన్నికలు జరిగిన తర్వాత రియల్ ఎస్టేట్ పెద్దగా అందుకోలేదు. ముఖ్యంగా తెలంగాణకి సంబంధించి హైడ్రా విషయంలో కావచ్చు, లేపోతే కొంత గవర్నమెంట్ స్టేబుల్‌గా ఉందా లేదా, ఏంటి రేపు వీళ్ళు అనౌన్స్ చేసిన ప్రాజెక్టులు అంటే ఫ్యూచర్ సిటీ, రేపు గవర్నమెంట్ ఒకవేళ చేంజ్ అవుతే ఆ ఫ్యూచర్ సిటీ ఉంటుందా లేదా, ఇటువంటి అనుమానాలు కూడా కొంత లోపల చాలా మందికి ఉన్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో అక్కడ ఏంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఇప్పుడు మీడియా అంటప్పుడు మనం వాస్తవాలు, అవాస్తవాలు 2 మాట్లాడాలి. హ్మ్. ఇప్పుడు ఫార్మా సిటీ అని పెద్ద ఎత్తున గత గవర్నమెంట్ చేసింది. నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే మార్చారు. మెయిన్ బోత్ ఏపీ కానీ, తెలంగాణ కానీ ఇన్వెస్టర్స్ కన్ఫ్యూజన్ చాలా ఎక్కువ ఉంది. అవును. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ ఎన్ని ప్రాజెక్ట్స్ అప్రూవల్ ఇచ్చారని చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. తెలంగాణలో ఆల్మోస్ట్ యూ కెన్ సే స్లో డౌన్, హ్మ్. మందగుడితనం అయింది. ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఇది 4వ సీఎంగా చేస్తారు. అంతకుముందు యునైటెడ్ ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎంత డెవలప్ చేశారో మనకు తెలుసు అందరికీ. 1990లో విజన్ పెడితే ఈరోజు హైదరాబాద్ ఇట్లా ఉంది. కానీ అప్పటికి ఇప్పుడు అమరావతికి తేడా నా ఒపీనియన్ ఏంటంటే, ఫండ్స్ లేవు అమరావతిలో. దెర్ నో ఫండ్స్. అంటే రామేశ్వరరావు గారు ఒక క్లియర్‌గా 2 రాష్ట్రాల మీద ఉన్న ఇన్వెస్టర్స్ విషయంలో, లేపోతే ఇల్లు కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు కూడా ప్రధానంగా ఆలోచిస్తుంది ఏపీ గురించి మనం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ముందర 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు వాళ్ళు అమరావతి ముందరకెళ్ళారు. తర్వాత 19లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అమరావతి పూర్తిగా డెవలప్ అవ్వలేదు. రియల్ ఎస్టేట్ యాంగిల్‌లో నేను చెప్తుంటే, తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు అమరావతిని ముందరకు తీసుకెళ్ళినా, ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతి డెవలప్‌మెంట్ ఉంటుందా లేదా అనేది కొన్ని అనుమానాల్లో అమరావతి దగ్గర ఇన్వెస్ట్‌మెంట్‌లు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో కొద్దిగా ఆలోచిస్తున్నారు సగటు ఇన్వెస్టర్. ఇక తెలంగాణలో కూడా ఫ్యూచర్ సిటీ విషయంలో అలాగే ఉంది. ఈ రెండిట్ల గురించి మీ అభిప్రాయం చెప్పండి. రేపు ఒకవేళ ప్రభుత్వాలు మారితే అప్పుడు ఎట్లా ఉంటుంది? ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? చేయకూడదా ఇప్పుడు? చాలా వ్యాలిడ్ క్వశ్చన్. చాలామంది నన్ను అడుగుతుంటారు సార్ ఇది. హ్మ్. ఏపీలో ఫస్ట్ టర్మ్‌లో ఒక మిస్టేక్ జరిగింది. క్యాపిటల్ అనేది డిక్లేర్ చేశారు కానీ ఎక్కడ కూడా ఫర్మ్ డెసిషన్ లేదు. సెకండ్ టర్మ్ చంద్రబాబు కూడా మిస్టేక్ చేయలేదు. జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు అమరావతి సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లు మీకు క్యాపిటల్ అని డిక్లేర్ చేసి ఇచ్చారు. సో నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా, ఇంక XYZ ఏ పార్టీ వచ్చినా అమరావతిని మార్చే పరిస్థితి లేదు నాకున్న నాలెడ్జ్ వరకు. అమరావతి క్యాపిటల్గా కొనసాగుతుంది. ఫస్ట్ టర్మ్లో అది లేదు, ఆ కండిషన్ లేదు. ఈ కండిషన్ రెండోది, జో దిక్తా హై ఓ బిక్తా హై, మీకు తెలుసు ప్రభావం. ఇప్పుడు అమరావతిలో ఏమైందంటే సెకండ్ టర్మ్ ఏదైతే గవర్నమెంట్ ఉందో, ఇన్వెస్టర్స్ కానీ, బిల్డర్స్ కానీ, ఏజెంట్స్ కానీ కొంత మేరకు పక్క రాష్ట్రాలకి, పక్క సిటీలకి షిఫ్ట్ అయిన మాట వాస్తవం. కాన్ఫిడెన్స్ దెబ్బతిన్నది. ఎందుకంటే ఇక పెరగదు. ఆయన అమరావతి క్యాపిటల్ అన్నాడు, ఈయన మిగతా 3 క్యాపిటల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవన్నీ చెప్పాడు, జ్యుడిషియల్ సిటీ అని. సో అందులో ఏమైందంటే నా గరక నా గటక. అక్కడ ఏమైంది, కొంత అందరూ షిఫ్ట్ అవ్వాలి. కొంత పోర్షన్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్టర్స్, బిల్డర్స్ వీళ్ళందరూ కూడా అటు బెంగళూరుకి, ఇటు హైదరాబాద్కి, అటు చెన్నైకి, కొంతమంది దుబాయ్కి కూడా షిఫ్ట్ అయిన వాస్తవాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా పరిస్థితి ఏంటంటే, డబ్బులు మనం 10 లక్షల కోట్లు అప్పు ఉంది ఏపీ గవర్నమెంట్కి. దానికి వడ్డీ కట్టడానికి మనం అప్పు చేసుకుంటున్నాం. సో అయితే ఈ గత 2 సంవత్సరాలు దాదాపు అయిపోయింది చంద్రబాబు గారు సెకండ్ టర్మ్లో చాలా డిస్కషన్ జరిగినాయి. అన్ని డాక్యుమెంటేషన్, ఫిజికల్గా మనీ ట్రాన్స్ఫర్ అయినప్పుడే గవర్నమెంట్ కెన్ పెర్ఫామ్. గవర్నమెంట్కి ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే కాన్ఫిడెన్స్ రీబిల్డ్ చేయాలి. నౌ ది గవర్నమెంట్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ రీబిల్డింగ్ ది కాన్ఫిడెన్స్. ఆల్రెడీ కొంతమంది స్టార్టెడ్ కమింగ్ బ్యాక్ టు ది అమరావతి, విజయవాడ బెల్ట్. వైజాగ్ ఇస్ ఆల్ టుగెదర్ ఎ డిఫరెంట్ మార్కెట్. అది స్టేబుల్, దానికి ఏ గవర్నమెంట్ ఉన్నా సంబంధం లేదు. కాస్మోపాలిటన్. నేను వైజాగ్లో పెరిగాను, మీకు తెలిసే ఉంటుంది. వైజాగ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ మోర్ దెన్ హైదరాబాద్. హైదరాబాద్ ఉన్న వాళ్ళు చీపు.
నేను వైజాగ్లో కేంద్రీయ విద్యాలయం చదువుకుని అక్కడ కొన్ని సంవత్సరాలు నన్ను కూడా ఐ నో. Hmm. సో బట్ మిగతా సిటీలకు మాత్రం ఇంపాక్ట్ ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ రాగానే అక్కడ బాగా రేట్లు భూమి అయినాయి. ఇప్పుడు మనకు వైజాగ్ అంటే తెలిసినట్టు జగదాంబ సెంటర్ అందరికీ తెలిసింది, అవును. రామకృష్ణ బీచ్, ఆర్కే బీచ్. కానీ ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు మీరు వైజాగ్లో చూసుకుంటే జగదాంబ సెంటర్, డాబా గార్డెన్స్, కాన్వెంట్ జంక్షన్, కంచరపాలెం, మర్రిపాలెం, గోపాలపట్నం, సింహాచలం, వేపగుంట, రుషికొండ. ఋషికొండ ఇటు సైడ్, పెందుర్తి, కొత్త వలస అంతవరకు వెళ్ళిపోయినాయి. Hmm. అంటే సిటీ నుండి మెయిన్ సిటీ నుండి 40-56 కిలోమీటర్, మన 100 కిలోమీటర్తో అది 50 కిలోమీటర్లు వెళ్ళింది. సో ఇప్పుడు వైజాగ్లో లేకపోతే ఇప్పుడు అమరావతి, విజయవాడలో ఇన్వెస్ట్ చేయడం ఇంకా ఆలోచిస్తున్నారు జనాలు. Hmm. క్యాపిటల్ మారుతుందని కాదు, అసలు గ్రోత్ అదానీ, అంబానీ, టెస్లా, ఈక్వినిక్స్, డేటా సెంటర్స్, రకరకాల గూగుల్, ఇప్పుడు గూగుల్ ఆఫీస్ డిస్ప్యూట్ నడుస్తుంది, అది మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చారని. సో ఏదైతే మనం చెప్తున్నామో అది ఫిజికల్గా ఇంప్లిమెంట్ కావట్లేదు. దేర్ కెన్ బి లాట్ ఆఫ్ ఛాలెంజెస్ టు ది స్టేట్ గవర్నమెంట్. Hmm. అక్కడ ప్రజలు వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు. అంటే ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు సెకండ్ టర్మ్ సీఎం అయిన తర్వాత అప్పుడు రేట్లు స్టార్టింగ్ ఒక్కసారి అమరావతిలో అమాంతం బాగా పెరిగిపోయింది, రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఒక నార్మల్సీకి వచ్చాయా, ఇప్పుడు కూడా హైప్ క్రియేట్ అవుతుందా అమరావతికి సంబంధించి? హైప్ క్రియేట్ అవుతుందని చెప్పను కానీ, బట్ డెఫినెట్గా చంద్రబాబు గారు ఎలక్షన్ కోడ్లో వచ్చి సీఎం అంటే టీడీపీ కంటెస్ట్ చేస్తుంది అనగానే Hmm. 30,000 ఉండేది సీడ్ యాక్సెస్ రోడ్, క్యాపిటల్ యాక్సెస్ రోడ్, అవును. దాంట్లో 30,000 ఉండేది గజం. మెయిన్ ఎక్కడైతే హైకోర్టు ఇవన్నీ గవర్నమెంట్ బంగ్లాస్, Hmm. ఐఏఎస్ ఆఫీసర్స్ అన్నీ వస్తాయి అక్కడ. ఆయన ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత మన అనలిస్ట్ ఉంటారో ఇంకొక 25% పెరిగింది. Hmm. ట్రాన్సాక్షన్ జరగలేదు, పెరిగింది హైప్. Hmm. ఆయన సీఎం అయిన తర్వాత ఇంకొద్ది పెరిగింది. Hmm. అయితే ఆ 30,000 కాస్త 60,000కి వచ్చింది. Hmm. కానీ 60,000కి నిజంగా సేల్స్ అవ్వట్లేదు. డెఫినెట్గా పెరిగింది, తర్వాత తగ్గించారు కూడా మళ్ళీ. తర్వాత మళ్ళీ తగ్గించారు. ఎందుకంటే 60,000-70,000 అమరావతి టోటల్గా ఏమీ లేదు అక్కడ. అమరావతిలో చెప్పుకోవడానికి ఏముంది, ఏమి లేదు. దాని ప్లానింగ్ ఒకటి చేస్తున్నారు, ఫేజ్ అవుట్లో ఫేజ్ వైజ్ చేస్తున్నారు. Hmm. సో ఆ అమరావతికి ఎప్పుడైతే ఫస్ట్ ఒక షేప్ వస్తుందో, ఒక స్కెలిటన్, బాడీకి స్కెలిటన్ అట్లా వస్తుందో, పీపుల్ విల్ స్టార్ట్ రీఇన్వెస్టింగ్. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు గారు వస్తారా లేదా అని మనకు తెలియదు. జగన్ గారు ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నట్టే ఏపీలో నాకున్నంత, బీజేపీ ఈజ్ ఆల్రెడీ దేర్. Hmm. సో మనకి అంటే ఈ టర్మ్ అయ్యే లోపు అక్కడ డెవలప్మెంట్ పూర్తిగా ఒక మెటీరియలైజ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? కనిపిస్తుందా మనకి అన్ని? ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో ఏవైతే కొన్ని బిల్డింగ్ స్టార్ట్ చేస్తారో 70-80% ఆపేశారు, అప్పుడు గవర్నమెంట్ కొలాప్స్ అయింది కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో అవి కంప్లీట్ చేస్తున్నారు ఆల్మోస్ట్. ప్లస్ ప్లానింగ్ ఈజ్ వెరీ గుడ్. నాకు తెలిసి చంద్రబాబు గారు హైదరాబాద్ కంటే బాగా చేయాలనే ప్లాన్లు వెళ్తున్నారు. కానీ ఇవన్నిటికీ కావడానికి విటమిన్ ఎమ్ ఈజ్ ఇంపార్టెంట్. Hmm. ఆ విటమిన్ ఎమ్ ఇప్పుడు అదానీ, అంబానీ లక్షల కోట్లు పెడతా అన్నారు. పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఇప్పుడు ఐటీని ఎలా డెవలప్ చేయారు, ఇక్కడే ఉంది, ఇక్కడ కంటే అదే కంపెనీలు అక్కడ కూడా వస్తాయి, ఇవాళ కాదు రేపైనా. కాకపోతే కొద్దిగా ఆ ప్రోటోకాల్స్ ఉంటాయి అక్కడ. అంటిల్ అన్లెస్ బడ్జెట్ ఈజ్ రిలీజ్ బై ది పర్టికులర్ అంబానీ ఎవరైతే ఉన్నారో, వచ్చిన తర్వాత క్యాబినెట్ ఆమోదించాలి, టెండర్స్ ఫ్లోట్ చేయాలి, L1 L2 టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్ ఇవాల్యుయేట్ చేయాలి, తర్వాత ఆర్డర్ ప్లేస్ చేయాలి, అడ్వాన్స్ ఇవ్వాలి, ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ చూడాలి. సో ఇదంతా కూడా రోమ్ ఈజ్ నాట్ అంటే బిల్ట్. ఇప్పుడు రెండో విడత భూసేకరణ కూడా అంటున్నారు కదా అమరావతికి అవును. సంబంధించి. ఎందుకంటే ఆ ల్యాండ్ ఏరియాల మీద కూడా మనం దృష్టి పెట్టొచ్చా ఇప్పుడు? పెట్టవచ్చండి. అంటే కొద్దిగా వెయిట్ చేయాలండి. అంటే మీరు అడిగితే ఇందాక 2 అడిగారు, ఏపీ, తెలంగాణ. తెలంగాణ ఈజ్ ఆల్రెడీ ట్రాక్ ఇస్ సెట్. ఎవరు వచ్చినా నెక్స్ట్ 10 years హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బూమ్. Hmm. బికాజ్ ఎంటైర్ ఎన్ఆర్ఐస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ హైదరాబాద్ యాజ్ ఎ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. ఇందులో మీకు డౌట్ అక్కర్లేదు. ఈ ఫ్యూచర్ సిటీ ఏంటి, ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా ఆ ఏరియాలో సరౌండింగ్స్ లో? ఫ్యూచర్ సిటీ నార్మల్ సామాన్యుడు కొనుక్కునే అందుబాటులో లేదండి. మీకు లేదా? తుక్కుగూడ దగ్గర 1,25,000 ఉంది. ఓ. ముచ్చర్ల, కందుకూరు దగ్గరికి వెళ్తే 50-60 వేలు. ఇప్పుడు కడతాల్ వరకు, అమ్మంగల్ వరకు వెళ్ళిపోయింది మార్కెట్. Hmm. ఎంత ఉంది, మ్యాక్ ప్రాజెక్ట్స్ అని ఉంటుంది అక్కడ, చాలా పాత 20-25 సంవత్సరాలు ఓల్డ్ పాయింట్. అక్కడ 80-90 వేలు గజం చెప్తున్నారు. Hmm. సామాన్య ప్రజలు ఎట్లా కొనుక్కుంటారు? ఏదైతే మనం హైప్ క్రియేట్ చేశారో వస్తుందని రియల్గా లాస్ట్ 2.5 yearsలో మన పొలిటికల్ ఏ పార్టీకి సపోర్ట్ చేయ ఎగ్నెస్ట్ కాదు, అవును. డెవలప్మెంట్స్ అనేది ఫిజికల్గా కనిపించాలి. మేనిఫెస్టోలో 100 పెట్టుకుంటారు పొలిటికల్ ఏ పార్టీ అయినా, అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా. కానీ ప్రజలు ఏం చూస్తారు, వాట్ ఈజ్ హ్యాపెనింగ్, అసలు కళ్ళ ముందు ఏం జరుగుతుంది. లాస్ట్ 2 సంవత్సరాల్లో ఫార్మర్ సిటీ, మన 4th సిటీని డిక్లేర్ చేశారు. సౌత్ కొరియా వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఒక సిటీ చూశారు, అది బాగా నచ్చింది, టీం తీసుకెళ్లారు కదా అక్కడికి. తీసుకెళ్లారు, సిటీని స్టడీ చేశారు. మనకు హైదరాబాద్కి ఏం తక్కువ, బ్రాండ్ హైదరాబాద్ గురించి మాట్లాడారు. నేను చాలాసార్లు రియల్ ఎస్టేట్ సమిట్లో క్రెడై నారాయణగూడలో ఉంటాను, రెగ్యులర్ రియల్ ఎస్టేట్ కాబట్టి. సో అక్కడ ఏం చెప్పారంటే బ్రాండ్ హైదరాబాద్ అని మాట్లాడారు. ఒక ఆయన చెప్పాడు నాకు, చైనా వెళ్తే మీరు నైట్ టైం లైట్లు అన్నీ ఆన్ ఉంటాయి ఆఫీసులో,
మీరు చైనా అయితే ఒక ఆయన అడిగారంట మన ఆయన రియల్ ఎస్టేట్ ఆయన, మీరు ఎందుకు పవర్ అంతా వేస్ట్ చేస్తున్నారని. వీఆర్ నాట్ వేస్టింగ్ పవర్, వీఆర్ బిల్డింగ్ ఈ బ్రాండ్. ఎవడైనా కొత్త వాడు వస్తే ఉమ్, రాత్రిపూట చైనా అయితే ఏముంది ఎలా అవుతుందని తెలుస్తుంది. మనకి ఇంకా కల్చర్ రావడానికి కొద్ది టైం పడుతుంది. ఉమ్. చైనా ఇస్ డెవలపింగ్ ఫర్ యూఎస్లో ట్రంప్ గారు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, చైనా జపాన్ రష్యా ఇండియా ఈస్ గోయింగ్ టు బి సూపర్ పవర్స్. ఓకే. తెలంగాణలో హాట్‌స్పాట్స్ ఏంటి? ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బాగుంటుంది? అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఇన్వెస్ట్‌మెంట్ యాంగిల్ ఒకటి, రెండోదేమో ఉండడానికి ఎవరైనా కొనుక్కోవడం. అంటే ప్లాట్లు, ఫ్లాట్లు ఈ యాంగిల్ కూడా ఒకసారి విశ్లేషణ చేయండి విడివిడిగా మీరు హాట్‌స్పాట్స్. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇన్ జనరల్ చెప్పాలంటే హ్మ్. ఓఆర్ఆర్కి ట్రిపుల్ ఆర్ఆర్కి మధ్యలో ఇస్ అ గ్రోత్ కారిడార్. హ్మ్. నేను అంటే స్టాండర్డ్ చుట్టుపక్కల మొత్తం హైదరాబాద్ ఎస్ చుట్టుపక్కల ఎస్ మొత్తం. హ్మ్. అందులో డెఫినెట్గా బెంగళూరు అవే ముంబై అవే ముందంజలో ఉంది. హ్మ్. అంటే ఏమొస్తాయి, షాద్ నగర్, బూర్గుల, హ్మ్. బాలానగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, ఆ బెల్ట్. ఎందుకంటే పోలేపల్లి సెజ్ అనేది చాలా పెద్దది. ఆల్రెడీ వేల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. మళ్ళీ ఇంకా కొన్ని రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. మేకాగూడ, కొత్తూరు, నందిగామ, బాలానగర్ ప్యూర్లీ ఇండస్ట్రియల్ ఏరియాస్. హ్మ్. ఎక్కడ ఇండస్ట్రీ ఉందో అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఉందో అక్కడ శాలరీస్ ఉంటాయి. ఎక్కడ శాలరీస్ ఉన్నదో అక్కడ బయింగ్ పవర్ పెరుగుతుంది. బయింగ్ పవర్ ఉంటే జీడిపి పెరుగుతుంది. దిస్ ఇస్ అంతే. ప్రోటోకాల్. హ్మ్. అందుకని కానీ ఇప్పుడు వెస్ట్ సైడ్ కూడా స్టాగ్నేట్ అవుతుంది. ఎందుకంటే రేట్లు అఫోర్డబిలిటీ మించిపోయి. అంటే మీరు చెప్పిందంతా కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళకి. అంటే ప్లాట్లు కావచ్చు, లేకపోతే ఫార్మ్ ల్యాండ్‌లు కావచ్చు, అది తీసుకునే వాళ్ళ గురించి మీరు ఎస్ చెప్పింది. ఎస్ అయితే ఇక ఫ్లాట్లు కొనుక్కోవాలి. ఎఫ్ఎల్ఈటీ ఫ్లాట్ కొనాలంటే వాళ్ళకి హైదరాబాద్‌లో ఎక్కడ బెస్ట్ వాళ్ళకి ప్లేసెస్? డిపెండ్స్ ఆన్ బడ్జెట్. ఒకటండి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు హ్మ్. పెట్టుబడి రెట్టింపు 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ అవ్వాలనుకుంటారు. హ్మ్. కానీ అట్ ద సేమ్ పాయింట్ ఉండడానికి అనుకుంటే సిటీ బయటికి వెళ్ళారు. సిటీలోనే అంటే కొనుక్కోవాలి. సిటీలో ఇప్పుడు మనం 2, 3 కేటగిరీలాగా చేసుకుందాం. ఇప్పుడు 50-60 లక్షలు లేకపోతే 40-60 లక్షల ఫ్లాటు. అంటే తక్కువలో ఒక సగటు ఆహ్, దొరకదండి మీకు మేజర్ ఏరియాస్‌లో దొరకదు. ఏ 50 లక్షలు ఏరియాలో ఉంటుంది? మీరు 50 లక్షలు ఇప్పుడు మీరు కుక్కటిపల్లి అంటే లేరనుకోండి. 40-60 లక్షల రేంజ్‌లో ఎక్కడ దొరుకుతాయి? అదేవిధంగా కొద్దిగా రూ. 1,00,00,000 దాకా 80 నుంచి ఒక 1,00,00,000, 1,20,00,000 దాకా ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు? 1,00,00,000 అబోవ్ అవుతే ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు? దీన్ని కొద్దిగా విడిగా చెప్పండి. అంటే అన్ని కేటగిరీల వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. ఇది ఇప్పుడు కోకాపేట ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హ్మ్. 15,000-20,000 పర్ అడుగు కోట్ చేస్తున్నారు. హ్మ్. ఏ ఫ్లాట్ తీసుకున్నా 2000 స్క్వేర్ ఫీట్, 2500 స్క్వేర్ అంటే 2500 ఇంటూ 15,000 వేసుకోండి. హ్మ్. సో దట్స్ బట్ విచ్ ఈస్ బియాండ్ మీరు చెప్పిన రీచ్‌లో దొరకదు. ఆ! సిటీకి 1 దూరంగా సీఆర్ ప్లస్ ఆ ఏరియాలో. 1 సిఆర్ కూడా మోర్ రాదు. దాన్. హ్మ్. 2.5-3 సిఆర్ మినిమమ్ ఫ్లాట్. హ్మ్. ఏది వెస్ట్ జోన్ కోకాపేటలో. హ్మ్. మీరు ఈస్ట్‌కెళ్తే ఉప్పల్, చౌటుప్పల్ అవి ఉన్నాయి కదా ఏరియాస్ నాగోలు. అక్కడ 5,000-8,000 పర్ స్క్వేర్ ఫీట్. హ్మ్. ఇటు కోంపల్లి, మేడ్చల్ ఆ సైడ్ దొరుకుతాయి. అట్లనే ఇక్కడ పటాన్చెరు దాటి పటాన్చెరులో కూడా 1 crore దొరకడం కష్టమైపోతుంది. హ్మ్. ఎందుకంటే ఇదన్నీ కూడా ఐటీ కారిడార్‌కి దగ్గరున్నాయి. ఇప్పుడు కుక్కట్పల్లి ఎందుకు పెరిగింది? ఒకప్పుడు మీరు 30 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే కుక్కట్పల్లి యూనివర్సిటీ 2,000 పెట్టమంటే ఎవడు పెట్టేవాడు కాదు. అక్కడ ఏముండేది జంగల్. జేఎన్‌టీయూ యూనివర్సిటీ తప్ప ఏమీ లేదు. హ్మ్. కానీ ఈరోజు ఇసుక ఇస్తారు 2,50,000 అవుతుంది. నేనేమంటాను, ఈరోజు దూరం రేపు నగరం. హ్మ్. ఈరోజు దూరం ఉన్నది రేపు నగరం అవుతుంది. ఒకప్పుడు ఎర్రగడ్డ, జస్ట్ హాస్పిటల్ ఇవన్నీ కూడా ఔట్‌స్కట్సే మెంటల్ కదా! హాస్పిటల్ కానీ చెప్పారు ఈఎస్ఐ. ఎవడు పోతాడు? ఇప్పుడు చెస్ట్ ఈఎస్ఐ కాదుగా హాస్పిటల్ సిటీకి ఔట్‌స్కట్స్ అని అక్కడ పెట్టారు. చెస్ట్ పెట్టారు. హాస్పిటల్. ఇప్పుడు చెస్ట్ హాస్పిటల్ 20 కిలోమీటర్లు వెళ్ళిపోయింది. అవును. ఎక్కడ ఆగింది? కుక్కట్పల్లి దాటి చందానగర్, లింగంపల్లి, హ్మ్. బిహెచ్ఎల్, పటాన్చెరు, ఎద్దుమల అంతవరకు వెళ్ళిపోయింది. సో ఎనీబడీ ఈస్ లుకింగ్ టు 60-70 లక్షలు సిటీకి డెఫినెట్‌గా దూరంగా వెళ్ళాలి. హ్మ్. మీరు ట్రావెల్ అది చేయాల్సిందే. ఉప్పల్ ఏరియా, కుంపల్లి. కోంపల్లి, మేడ్చల్, ఇటు మోకిల కూడా అఫోర్డబుల్ కాదు. మోకిలాలో ఒక విల్లా కావాలంటే 6-7 కోట్లు. హ్మ్. అంటే ఫ్లాట్స్ ఎఫ్ఎల్ఏటీ ఫ్లాట్స్. ఫ్లాట్స్ అయితే 1.5-2 crores దొరికిపోతాయి. హ్మ్. బికాజ్ ఇట్స్ వెరీ క్లోజ్ టు ది ఐటీ కారిడార్. సో మన ఇన్వెస్ట్మెంట్ ఏజ్ ఆఫ్ ది కొంతమందికి లోన్ వస్తుంది, కొంతమంది లోన్ రాదు. హ్మ్. కొంతమంది డైరెక్ట్ మనీ ఉంటుంది. హ్మ్. సో ఉండడానికి కొనుక్కుంటారు. హ్మ్. అద్దెకి ఇవ్వడానికి కొనుక్కుంటారు. దీన్ని హ్మ్. బట్టి కొద్దిగా మారుతుంది. ఓకే. ఇప్పుడు యూఎస్ రెసిషన్ కావచ్చు, లేకపోతే మిడిల్ ఈస్ట్ వార్ క్రైసిస్ కావచ్చు. దీనివల్ల మన రియల్ ఎస్టేట్ మీద ఏదైనా ప్రభావం పడిందా? డెఫినెట్‌గా పడిందండి. హ్మ్. ఎందుకంటే ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా చిచ్చరపిడుగు అని చెప్తాను నేను. నాటీ బాయ్ ఎట్లా ఉంటాడో మన స్కూల్‌లో, ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా మోడీ గారికి ఆయనకు ఒక కంపారిజన్ చెప్తాను. మోడీ గారు ఏ డెసిషన్ తీసుకున్నా ఇంక్రిమెంటల్ స్టెప్ తీసుకుంటారు. హార్ట్ అటాక్‌లు ఉండవు ఆయన తీసుకున్న డెసిషన్. హ్మ్. డిజిటలైజేషన్ గానీ, మానిటైజేషన్ గానీ ఇవన్నీ చూసుకుంటారు. ట్రంప్ గారు అలాగా షాకింగ్ న్యూస్ ఇస్తాడు. సో ఇప్పుడు జాబులు పోతున్నాయి. ఇమిగ్రేషన్ ప్రాసెస్, బర్త్ టూరిజము, తారీఫు ఇవన్నీ కూడా మనం గత 1 ఇయర్‌గా జో బైడెన్ గారు 4 సంవత్సరాలు ఏవైతే ఈఓలు సైన్ చేసాడో ఈయన 1 ఇయర్‌లోనే సైన్ చేసాడు. కాబట్టి ఇంపాక్ట్ అనేది ఉంది.
అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నౌ నాట్ హ్యాపీ టు గో టు అమెరికా. ఈ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా ఉన్నాయండి? యుఎస్ డాలర్ స్ట్రెంత్కి సంబంధించి చాలా వీక్ అవుతుంది యుఎస్ డాలర్. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ మీద ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? ఫస్ట్ జాబ్స్ పోవడంలో సగం మంది అవుట్ అండి. ఉమ్, మనకి ఇప్పుడు చెప్పింది ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఐటీ కారిడార్ వాళ్ళు మేజర్ పర్సంటేజ్ ఉమ్, కంపేర్ టు అదర్ మ్యాన్. ఉమ్, సో యూఎస్లో ఏమవుతుంది, ట్రంప్ గారు ఏం ప్లాన్ చేస్తున్నారు, డాలర్ని స్ట్రెంగ్ చేయడానికి రూపీని వీక్ చేస్తున్నాడు. ఉమ్, రూపీని వీక్ చేసినప్పుడు సెంటిమెంటల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఉమ్, సో చాలామంది ఇప్పుడు మన డాలర్ 92 రూపీస్, డాలర్కి ఎగ్నెస్ట్ రూపీస్ 92 రూపీస్ ఉంది. మనం ఏమనుకుంటే 1792 స్ట్రాంగ్, మనం వీక్ అయ్యాం. ఉమ్, ఎప్పుడైతే అది 92ని 80 75 అయితే స్ట్రాంగ్ అయినట్టు. ఆ దాని ప్రయత్నాలు జరుగుతున్నాయి మోడీ గారి దగ్గర. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. యాజ్ ఆఫ్ నౌ ట్రంప్ హవా నడుస్తుంది. ట్రంప్ ఏంటంటే బిగ్ బాస్ ఇన్ ఎంటైర్ వరల్డ్. ఆయన కాలు కింద చెప్పేలాగా ప్రతి కంట్రీ ఉండాలనుకుంటాడు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో ప్లాట్ బెటరా ఫ్లాట్ బెటరా ఇన్వెస్ట్మెంట్కి? రెండు బెటర్, రెండు నాట్ బెటర్. ఎందుకన్నానంటే ప్రోస్ అండ్ కాన్స్. ప్లాట్ అనేది బేసిక్గా మీరు పుట్టారనుకోండి, మీ మనోడికి కొన్ని ఇస్తారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు, అప్పుడు ప్లాటే కొనుక్కోవాలి. ఎక్కడ కొనుక్కోవాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, డోంట్ బై ఇండివిజువల్ ప్లాట్స్. హైదరాబాద్లో 80% ల్యాండ్స్ లిటిగేటెడ్ ల్యాండ్స్. చెన్నైలో 100% ఆఫ్ ప్యూర్ ల్యాండ్. మనది 80-70% లిటిగేటెడ్ ల్యాండ్స్. కాబట్టి ఇండివిజువల్ ప్లాట్ కొనుక్కుంటాం అనుకో. వెంచర్స్లో కొనాలంటారా? వెంచర్స్లో గేటెడ్ కాబట్టి విత్ బ్రాండెడ్ బిల్డర్స్ విత్ రేరా అప్రూవల్, డిటిసిపి, హెచ్ఎండిఏ, ఎఫ్సిడిఏ, వీటితో కొనుక్కోవాలి. ఎందుకంటే మీకు యాక్సెస్ ఉంటుంది. గేటెడ్గా స్టైల్ అంతా మారిపోతున్నాడు. ఇన్వెస్టర్ స్టైల్ అంటే లగ్జరీ. వెస్ట్రన్ వాళ్ళ నుంచి మనం చీరలు కట్టుకొని గుళ్ళు కట్టుకుంటున్నాం. మనం క్లబ్బులకి, పబ్బులకి, హై రైజ్కి వెళ్తున్నాం. సో అక్కడ ఏముంది, సేఫ్టీ. నేను అప్రిషియేషన్ ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా వేల మందికి ఇచ్చాను. నేనేం చూస్తానంటే, వన్స్ యువర్ సేఫ్టీ, సెక్యూరిటీ, అప్రిషియేషన్, బిల్డర్ రెప్యుటేషన్, అప్రూవల్స్, లొకేషన్ డెవలప్మెంట్స్, ఇవి చూసి నేను సజెస్ట్ చేస్తాను. ఓకే, రామేశ్వరరావు గారు, ఇప్పుడు కొంతమంది ఫ్లాట్స్ అంటే స్కై స్కేపర్స్ ఏవైతే వస్తున్నాయో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, వాళ్ళు ఒక 10 లక్షలు 10-15 లక్షలు మీరు స్టార్టింగ్లో కట్టండి. ఒక 3 ఇయర్స్ తర్వాత మీకు ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. ఆ టైంలో మిగిలిన అమౌంట్ దశల వారీగా కట్టచ్చు అనేది. దీన్ని ఎంతవరకు మనం నమ్మచ్చు? దీనివల్ల లాభమా నష్టమా? సార్ లాస్ట్ 10-15 సంవత్సరాల్లో, లాస్ట్ 1 ఇయర్లో చూసుకుంటే దాదాపు 10,000 నుండి 15,000 కోట్లు తినేశారు బిల్డర్స్. ఏ పేరులో? ప్రీ లాంచ్. ప్రీ లాంచ్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి అప్రూవల్స్ లేకుండా అమ్మడం. ఇందులో బిల్డర్ తప్పు పట్టండి, ఇన్వెస్టర్ తప్పు. ఎందుకంటే బిల్డర్ క్లియర్ చెప్తాడు, నాకు పర్మిషన్ లేవు, రేరా లేదు, డిటీసీపీ లేదు, హెచ్ఎండిఏ లేవు, అందుకే నేను 10,000 రూపాయలది 6,500కి ఇచ్చేస్తున్నాను. సో మనం ఏం చూస్తాం, ఆ 30-35% డిస్కౌంట్ చూస్తున్నాం. కానీ బిల్డర్స్ ఏం చూస్తున్నారు, 65% చూస్తున్నారు. ఈ రూల్ ఏంటంటే 5 సంవత్సరాల ప్రాజెక్ట్ అనుకోండి, ఒక 100 ఎకరాల్లో 5 సంవత్సరాలు మినిమం ఉంటుంది వ్యాలిడిటీ. ఈ 5 సంవత్సరాలు ఈ ప్రీ లాంచ్లో ఏదైతే 35% డిస్కౌంట్ ఇచ్చాడో, ఫస్ట్ 30 డేస్లో 90% కట్టాలి. కట్టింది మీరు ముందు కట్టకముందు అల్లుళ్ళ సన్నీళ్ళ ట్రీట్మెంట్, మీరు కట్టిన తర్వాత కోడల కంటే హీనం నీ బతుకు, అంటే ఇన్వెస్టర్ బతుకు. సో దానివల్ల ఏమంటే ప్రీ లాంచ్లో డబ్బులు లేనప్పుడు 5% పెట్టి 95% పబ్లిక్ దగ్గర కలెక్ట్ చేసి, అంటే కొంత పెద్ద పెద్ద డెవలపర్స్, అంటే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్లు, వాళ్ళు 10 lakhs 15 lakhs స్టార్టింగ్లో కట్టండి, 1-2 years తర్వాత మీరు దశల వారీగా కట్టచ్చు అనేది. అంటే మొత్తం ఇప్పుడే 90% కట్టకుండా దశల వారీగా కట్టచ్చు. స్టార్టింగ్ 10-15 lakhs తోటి బుక్ చేసుకోండి. అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళు అంటున్నారు. వాళ్ళని నమ్మొచ్చా? సార్ జనరల్గా చాలా టాప్ కార్పొరేట్ బిల్డర్స్ ప్రీ లాంచ్ అడగరండి. కొత్తగా ఒక కాన్సెప్ట్ వచ్చింది, ఈఓఐ, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, అదేంటంటే గోద్రేజ్ ఇప్పుడు చేస్తుంది మార్కెట్, వాళ్ళు కొత్త బిల్డర్స్ అంటే కార్పొరేట్ బిల్డర్. అదేంటంటే 3 కోట్ల ఫ్లాట్ వాల్యూ. ఇప్పుడు రాజేంద్ర నగర్లో ప్రెస్టేజ్ కానీ ఇవన్నీ 3-4 కోట్లు మన దగ్గర ఉండవు. సో అప్రూవల్స్ రాలేదు. వాళ్ళు ఏం చేస్తుంటే 10 లక్షలు చెక్కు తీసుకుంటారు, కానీ ఇయ్యరు. తీసుకోవడం కన్ఫామ్, ది డే దే గెట్ అప్రూవల్ దే విల్ ఎన్కాష్. అది సేఫ్, మీకు లాస్ ఏం లేదు. కానీ ప్రీ లాంచ్లో పర్మిషన్ లేకుండా డబ్బులు కట్టడం అనేది ఇట్స్ నాట్ అడ్వైర్. ప్రీ లాంచ్ ఇంకొక టైప్ కూడా ఉంది, పర్మిషన్స్ వచ్చి వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు. సో బిల్డర్ రెప్యుటేషన్, అంతకుముందు ఎన్ని ప్రాజెక్ట్స్, చాలామంది ఏం చూస్తారంటే బిల్డర్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడని చూస్తారు. నేను కొద్దిగా హట్కే చెప్తాను, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు అనేది ఇంపార్టెంట్ అది, ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశాడు అనేది ఇంపార్టెంట్. ఎమ్యూనిటీస్ క్లియర్ ఉందా, రేరా ప్రకారం ఇచ్చాడా లేదా, స్పెసిఫికేషన్ ఇచ్చాడా లేదా, అంతకుముందున్న ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకొని పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు 3 ఆలోచిస్తుంటారు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో. రియల్ ఎస్టేట్ బెటరా, లేకపోతే గోల్డ్ మీద పెట్టడం బెటరా, లేకపోతే స్టాక్స్ మీద పెట్టడం బెటరా? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏది బెటర్ అని మీరు అనుకుంటున్నారు?
ఇది చాలా నేను రియల్ ఎస్టేట్ మీరు అడిగితే నేను రియల్ ఎస్టేట్ చెప్పను. హ్మ్. ఫ్యాక్ట్ మాకున్న అనుభవం ప్రకారం ఏంటంటే గోల్డ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు అనాలిసిస్ చెప్తాను. 1925లో రూ. 19 ఉండేది తులం. హ్మ్. 1925 1950లో రూ. 100 అయింది. హ్మ్. 2000లో 3,000-4,000 అయింది. 2012లో 28,000 అయింది. కరోనా టైంలో 50,000-57,000 ఉంది. మొన్న 80,000 నుండి లాస్ట్ 1 ఇయర్‌లో అది సూపర్ హైప్. ఆర్టిఫిషియల్ 160 దాకా వెళ్ళిపోయింది. 1,62,000 హ్మ్. అది అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా రియల్ ఎస్టేటే సేఫ్. హ్మ్. ఎందుకంటే రియల్ ఎస్టేట్‌లో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మురళీమోహన్ గారు జైబేరి ఎన్క్లేవ్ గూగుల్ ఆఫీస్ ఎదురుగా ఉంది. రూ. 750కి అమ్మారు. ఆయన నా ఫంక్షన్‌కి వచ్చినప్పుడు పర్సనల్‌గా చెప్పారు. రూ. 750కి అమ్మారు. ఈరోజు ఎంత? కొండాపూర్. హ్మ్. కొండాపూర్. ఈరోజు ఎంత ఉందండి? 2,50,000 మినిమమ్. హ్మ్. దొరకట్లేదు. మా ఫాదర్ వైజాగ్‌లో 1977లో రూ. 12 గజం కొన్నాడు. హ్మ్. ఇప్పుడు ఎంత అయ్యి ఉండాలి మీ ఎక్స్‌పెక్టేషన్? 1,50,000 అయింది. హ్మ్. వేర్ ఈస్ రూ. 12 వేర్ ఈస్ 1 నక్కకి నాగలాగానికంత డిఫరెన్స్ ఆస్మాన్ జమీన్ ఫరక్. సో, ఓవరాల్‌గా చూసుకుంటే లాంగ్ టర్మ్ లాస్ట్ 100 ఇయర్స్ హిస్టరీ తీసుకుంటే రియల్ ఎస్టేట్ ఇస్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. అదే యాక్టర్ శోభన్ బాబు అనేవాడంట ఇదివరకు. అంటే జనాభా పెరుగుతుంది గానీ ల్యాండ్ పెరగదు కదా! ఆయన ఏమన్నారంటే హ్మ్. మురళీమోహన్‌కి చెప్పారు. మురళీమోహన్ గారు "నువ్వు ఇంత సంపాదిస్తున్నావు కదా! ఏం చేస్తావు?" అని అడిగాడంట. హ్మ్. అయితే ఇండస్ట్రీలో పెడుతున్నా నాన్న అన్నాడంట. ఓహ్! కరెక్ట్ కాదు నేను చెప్పింది చెయ్యి. 50 సంవత్సరాల క్రితం భూమి ఎంతుందో హ్మ్. ఇప్పుడు కూడా భూమి అంతే ఉంది. అవును. కానీ ఎప్పటికి పెరగంది. ఎప్పటికి పెరిగేదేంటి? జనాభా. జనం. సో, మా తాతగారు లేదా మీ తాతగారు ఎకరాల్లో కొనుక్కునేవారు హ్మ్. భూమి. మనం గజాల్లో కొనుక్కుంటాం. హ్మ్. మన అబ్బాయిలు అడుగుల్లో కొనుక్కుంటారు. హ్మ్. మన మనోళ్ళు ఇంచుల్లో కొనుక్కుంటారు. ఎందుకంటే జాగా పెరగదు. మన ఉన్న భూమిలో 75% ఓషన్స్, హ్మ్. 5% గుట్టలు. ఈ మిగతా 20%లోనే ఈ గేమ్ అంతా ఆడుతున్నాం మనం. హ్మ్. సో, అందుకని రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు బి కాస్ట్లీ వెరీ సూన్. హ్మ్. అందులో డౌట్ అక్కర్లేదు. హ్మ్. సో, ఆ విధంగా చూసుకుంటే గోల్డ్‌లో వచ్చింది లాస్ట్ 1 ఇయర్‌లో వచ్చిన జంప్ లైఫ్ టైమ్‌లో ఎప్పుడు రాలేదు మీరు చూసుకోండి. హ్మ్. స్టాక్ మార్కెట్ హర్షద్ మెహతా టైంలో నేను స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశాను. అప్పట్లో 3,000,00,00,000 అనుకుంటా. బిగ్గెస్ట్ స్కామ్ అవును. ఎప్పుడు ఐయామ్ టాకింగ్ 1990స్ అనుకుంటా. సో, స్టాక్‌లో హర్షద్ మెహతా, కేతన్ పరీఖ్ వీళ్ళందరూ. ఈళ్ళందరూ. హ్మ్. సో, స్టాక్‌లో ఏంటంటే అవగాహన చాలా మందికి ఉండదండి. రియల్ ఎస్టేట్‌లో అవగాహన ఒకసారి పెట్టేస్తే నువ్వు పడుకున్నప్పుడు కూడా ఆస్తి రెట్టింపు అవుతది. ఓకే. రామేశ్వరరావు గారు ఇప్పుడు ప్రధానంగా రియల్ ఎస్టేట్ అన్న వెంటనే మనం మాట్లాడేది హైదరాబాదు, లేపోతే అమరావతి ఏరియా కావచ్చు, లేపోతే వైజాగు వీట్లి గురించే మనం మాట్లాడుతుంటాం. అయితే ఇప్పుడు స్మార్ట్ సిటీస్ అనేది కూడా ఉంది కదా! అంటే కొన్ని టౌన్‌లు ఏవైతే స్మార్ట్ సిటీస్‌గా మారుతున్నాయో అదొకటి. రెండోది ఇప్పుడు రిమోట్ వర్క్ కూడా సాఫ్ట్‌వేర్‌లో ఏఐ ఇవన్నీ కూడా వచ్చాయి. వాళ్ళ పనితీరు లేపోతే వర్కింగ్ స్టైలు ఇవన్నీ కూడా మారుతున్న పరిస్థితుల్లో మన ఈ టౌన్స్ వీటిల మీద పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఈ స్మార్ట్ సిటీస్ మీద పెట్టడం ఎంతవరకు కరెక్ట్? జనరల్‌గా నరేంద్ర మోడీ గారు ఇది చాలా లాంగ్ టర్మ్ యాంబిషను. హ్మ్. ఇప్పుడు మార్కెట్ మీరు చూసుకుంటే ఎవరైతే మెయిన్ సిటీలో ఎఫోర్డ్ చేయలేకపోతున్నారో 2 టైర్స్‌కెళ్తున్నారు. హ్మ్. 1 టైర్‌లో పెట్టుకునేవాళ్ళు కాస్ట్ ఎదిగిపోయింది. కాస్ట్ బాగా పెరిగిపోయింది. హ్మ్. ఇప్పుడు మీరు వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ డిక్లేర్ చేశారు. ఆ వరంగల్‌లో పెట్టుకుంటే 4,000కి 3,000 స్క్వేర్ ఫీట్ దొరికిపోతుంది. హ్మ్. అదే కోకాపేటలో కొంటే 15,000, 20,000 కావాలి. సో, నెక్స్ట్ రానున్న రోజుల్లో ట్రెండ్ ఏంటంటే 2 టైర్ సిటీస్. ఇప్పుడు సపోజ్ తెలంగాణ చూసుకుంటే వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, గజ్వేల్ కావచ్చు ఇవన్నీ వస్తాయి. వైజాగ్‌లో చూసుకుంటే చుట్టుపక్కల ఏరియాలు. భోగాపురం కావచ్చు, అనంతపురం కావచ్చు, తగరపులస కావచ్చు, రెడ్డిపల్లి కావచ్చు, విజయనగరం కావచ్చు. హ్మ్. సో, ఎవరైతే ప్రతి మనిషి కూడా నేను చెప్పేదేంటే 2, 3 విషయాలు చెప్తా. ప్రతి మానవుడికి సొంతింటి కల అనేది ఉంటుంది. సో, కొంతమందికి నెరవేర్చుకుంటారు, కొంతమంది నెరవేర్చుకోరు. నేను చెప్పేదేంటంటే మీరు లైఫ్‌లో 100, 200 గజాలు ఎక్కడ దూరం అయినా సరే కొనుక్కొని పెట్టుకోండి. హ్మ్. ఎందుకంటే మీరు రెంట్‌కుంటారు ఇల్లు లేపోతే. ఎప్పుడో కరోనానో వచ్చిందో, బిజినెస్ లాస్ అయిందో, ఉద్యోగం తీసేసాడంటే మీరు రోడ్డు మీద పడేస్తారండి. రెంట్ కట్టకపోతే ఓనర్ బయటేస్తారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఇప్పుడు కొనాలా? వెయిట్ చేయాలా? కొనుక్కోవడానికి 120% రైట్ టైం. హ్మ్. అమ్ముకోవడానికి రైట్ టైం కాదు. హ్మ్. ఎందుకు ఇప్పుడు ఫస్ట్ టైమ్ బయర్స్ ఉంటారు. వాళ్ళు చేయకూడని మిస్టేక్స్ ఏంటి? ఇది మేము ప్రతి వీడియోలో చెప్తున్నాం. ఎవరు ఫాలో కావట్లేదు సార్. హ్మ్. చేయకూడని మిస్టేక్ ఫస్ట్ డోంట్ గో ఇన్ ఎమోషన్ బయింగ్. హ్మ్. ఎమోషన్ ఏంటంటే మీకు అమ్మేవాడు, కొనేవాడికి 100 స్టోరీలు చెప్తాడు. డోంట్ గో బై ది స్టోరీ. వాట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్? ఆల్వేస్ పాజ్ అండ్ టేక్ డెసిషన్ అంటాను. హ్మ్. చూడగానే ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీస్ ఏముంటారంటే హస్బెండ్, వైఫ్ వెళ్తారు. చూస్తుంటారు. హస్బెండ్ ఏం చూసుకుంటాడు? పాకెట్ ధైర్యం చూసుకుంటాడు. ఒక కాలిక్యులేషన్, ఒక లెక్క ఎలా కట్టగలగాలి పాకెట్ అని. హార్డ్‌నెస్. హ్మ్. లేడీస్ ఏం చేసుకుంటారు? నైబరింగు విశాలంగా ఉందా? కిచెన్ రూమ్ బావుందా?
ఇది చూసుకుంటారు. అంటే మా ఆయన లేట్ చేస్తాడేమో కొనకుండా అనే ఒక కొనుక్కుంటా భయం. లేట్ చేస్తాడు. ఉమ్, మళ్ళీ రేట్లు పెరిగితే అసలు కొనుక్కోలేం. ఉమ్, ఇది దేర్ ఈజ్ ఆల్వేజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఉమ్, రియల్ ఎస్టేట్‌లో నేను ఎప్పుడుగా ఏజెంట్‌గా గాని, బయర్‌గా గాని, సెల్లర్ గాని ఎదగాలనుకుంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఎమోషన్ ఉండకూడదు అంటారు. ఎమోషన్ ఉండకూడదు, సెంటిమెంట్ ఉండకూడదు, తొందరపడకూడదు. ఉమ్, అండ్ చెక్ చేసుకోవాలి. ఆల్వేస్ నా బెస్ట్ అడ్వైజ్ హస్ బీన్ అపాయింట్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ హూ హస్ గ్రిప్ ఇన్ దట్ ఏరియా. ఉమ్, నేను బంజారా హిల్స్ సెకండ్ రౌండ్ తర్వాత బంజారా హిల్స్ కొనుక్కున్నాను. నేను కూడా ఏజెంట్ ద్వారా కొన్నాను బీయింగ్ ఇన్ రియల్ ఎస్టేట్. ఉమ్, నేను ఆ ఏరియా గ్రిప్ మీకు ఉండాలి. ఇప్పుడు ఉప్పలు అమ్మేవాడు గచ్చిబౌలి మార్కెట్ చేయగలడా? అవును. చేయలేడు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్ మీరు ఫస్ట్ టైం కొనుక్కునేటట్టు అయితే కనుక ఫస్ట్ టైం సెకండ్ టైం ప్లీజ్ గో త్రూ ఎ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ హూ ఇస్ స్ట్రాంగ్ ఇన్ 20-30 years ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ ఏరియా. ఉమ్, 1% 2% వాళ్ళు ఛార్జ్ చేస్తారు. బట్ మీ 98% సేఫ్ ఉంటుంది కదా. ఓకే. సో అది ఫస్ట్. రెండోది లీగల్ అంటే ఒపీనియన్ మంచి ఏజెంట్ ఉండడం కరెక్ట్. కరెక్ట్. ఏజెంట్ మా దొంగడు మిస్లీడ్ ఉండకూడదు. చేసేవాడు ఉండకూడదు. సో ఉమ్. వాడి బ్యాక్గ్రౌండ్ వాడిని ఎలా గుర్తుపెట్టాలి మనం? వెరీ గుడ్. వాళ్ళని ఎలా గుర్తుపడితే మీరు నలుగురు ఏజెంట్ ఇప్పుడు మనం ఏదైనా ఒక కారు కొనుక్కుంటే 4 కంపెనీలు ఎంక్వైరీ చేస్తాం లేదు. అదేవిధంగా నలుగురు ఏజెంట్స్తో మాట్లాడండి. ఉమ్, మాట్లాడి ఆయన ఏ ఏరియాలో చేస్తున్నాడు, ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు, మీరు కొనే సెగ్మెంట్లో అనుభవం ఉందా లేదా, ప్లస్ ఎగ్జాగరేట్ చేస్తున్నాడా నిజం చెప్తున్నాడా? నిజం చెప్తాడు. రెఫరెన్స్ అడగండి. మీ పాత బయర్స్ ఓనర్స్ని రెఫరెన్స్ అడగండి ఎలా డీల్ చేస్తారు. ఉమ్, సో మీకు క్లారిటీ వచ్చేస్తే నలుగురితో పోగొని మాట్లాడి ఆడిని అపాయింట్ చేసుకోండి. ఉమ్, అంటే మీరు ఒకటే అడగాల్సింటే మీ వల్ల నేను నీ ద్వారా కొనుక్కుంటే నాకు ఏం వాల్యూ ఎడిషన్ ఇస్తావు, ఉమ్, ఏం నెగోషియేట్ చేస్తావు. ఆ లాబింగ్ మీరు చేయలేరు. బయ్యర్ సెల్లర్ డైరెక్ట్ కూర్చొని డీల్ ఫెయిల్ అవుతుంది. లాబింగ్ ఇప్పుడు పొలిటికల్లో కూడా లాబింగ్ మీకు తెలుసు, మీకు అంత అనుభవం ఉంది. ఉమ్, వేర్ ఎవర్ దెర్ ఈజ్ లాబింగ్. ఇప్పుడు నేను ఒక కేసు చెప్తాను. ఒక సెల్లర్ ఉన్నాడు. ఇమీడియట్ వాళ్ళ కొడుకుని అమెరికాకి పంపించాలి, ₹1,00,00,000 కావాలి, ఫ్లాట్ అమ్మేయాలి. ఆ మాట బయ్యర్ తెలియదు, చెప్పడు. బయ్యర్ దగ్గర వేషాలు వేస్తాడు. అంటే వేషాలు అని కూడా కొద్దిగా యాక్టింగ్ మారుతుంది. నాకు అర్థం ఇంట్రెస్ట్ లేదండి. ఏజెంట్గా ఏం చెప్తాడు, "అరే ఏదో చేసి అమ్మరావు బాబు, 5,00,000 తక్కువని" అంట. బయ్యర్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. లేకపోతే వాళ్ళ అబ్బాయికి అమ్మాయికి కాలేజ్ ఆ ఏరియాలో కొనుక్కోవాలి. ఉమ్, కొనుక్కోవాలంటే డెస్పరేట్ ఉంటాడు. ఉమ్, కానీ ఆ మాట మనకు చెప్తాడు కానీ సెల్లర్కి చెప్పడు. ఉమ్, సో వాట్ అన్ ఏజెంట్ డస్ ఈజ్ వీల్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, ఉమ్. యువర్ అండర్స్టాండ్ ది బయర్ ప్రాబ్లం, అండర్స్టాండ్ ది సెల్లర్ ప్రాబ్లం, ల్యాండ్ లార్డ్ ప్రాబ్లం, టెనెంట్ ప్రాబ్లం. ఆ గ్యాప్ని ఎలా బ్రిడ్జ్ చేయాలి అది అనుభవంతో మాత్రం చేయగలుగుతాం. రామేశ్వరరావు గారు, ఇప్పుడు యూట్యూబ్లో మనం కొట్టిన వెంటనే ఏదైనా ఒక ఫ్లాట్ కావాలని ఒక ఏరియా అని చెప్పేసి మనం కొడితే, సపోజ్ మణికొండ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్న వెంటనే బోల్డ్ వీడియోలు ఫర్ సేల్కి వస్తూ ఉంటాయి. ప్లాట్ కావాలన్నా కూడా బోల్డ్ ల్యాండ్స్ వస్తూ ఉంటాయి. ఈ యూట్యూబ్లో చాలామంది అప్లోడ్ చేస్తూ ఉంటారు, ఇక్కడ కొనండి ఇక్కడ కొనండి అని కొన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. అలాంటి విషయంలో మనం ఎటువంటి జాగ్రత్త ఉండాలి? డోంట్ గో బై వీడియో. ఉమ్, ఇప్పుడు ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ మోసపోతున్నారు. ఉమ్, ఎందుకంటే యూట్యూబ్కి ఒక మీరు బాధపడకపోతే చెప్తే యూట్యూబ్కి ఒక దరిద్రం అయిపోయింది. దెర్ ఈజ్ నో ఎలిజిబిలిటీ క్రెడిట్. ఎనీబడీ కెన్ టాక్. ఉమ్, బిస్కెట్లు అమ్ముకున్నాడు రియల్ ఎస్టేట్ మాట్లాడుతాడు, సాఫ్ట్వేర్ రియల్ ఎస్టేట్ అంటే ఫార్మా ఉంటుంది, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు నేను ఫార్మా మాట్లాడితే ఫెయిల్ అవుతాను, ఉమ్. మీరు మీడియాలో మాట్లాడి మీరు టెక్నికల్ ఉంటే మీరు ఫెయిల్ అవుతారు. అంటే నేను చెప్పేది వాటి గురించి కదా, ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, ప్రాపర్టీ ఓనర్ కూడా ప్రమోట్ చేసుకుంటుంటాడు కదా, అటువంటి వాటి విషయంలో మనం తీసుకోవాలి. మీరు చెక్ చేసుకోండి. మీరు చూడండి, వీడియో చూడండి, బట్ 100% డోంట్ బిలీవ్ ఆన్ దట్. ఎందుకంటే కొన్ని రహస్యాలు చెప్పరు. మేము నేర్చుకున్న పాలసీ అంటే ఏదైనా ప్రాపర్టీకి నెగిటివ్ ఉంటే ఫస్ట్ నెగిటివ్ చెప్పాలి. హై టెన్షన్ వైర్ వెళ్తుంది, వెనకాల నాలా ఉంది, ఇటు మాస్క్ ఉంది అంటే ముందు మనం చూపించాలి. ఎందుకంటే బయ్యర్ లేదు, వేరే అప్రూవల్ లేదు, పంచాయతీ ఫామ్. ఇప్పుడు ఫామ్ ప్లాట్స్ని రెసిడెన్షియల్ ప్లాట్స్ కింద అమ్మేస్తున్నారు. ఫామ్ ప్లాట్స్ యూ కెనాట్ కన్స్ట్రక్ట్ మోర్ దెన్ 10%. 1000 గజాలు 100 గజాలైనా కట్టుకోవాలి. 1000 గజాలు కొంటే రెసిడెన్షియల్ 200 గజాల్లో కట్టుకోవచ్చు. చాలా, ఎందుకంటే ఫామ్ ప్లాట్ ఎప్పుడు చీప్ ఉంటుంది. అట్లా నెక్స్ట్ పెరి అర్బన్ ఏరియా అది 25% కన్స్ట్రక్షన్. చాలామంది తెలియదు. సో అది ఏ జోనింగ్లో పడుతుంది, నాలా కన్వర్షన్ అయిందా లేదా, ల్యాండ్ అసెస్మెంట్ అయిందా లేదా, అట్లా పర్మిషన్ ఎన్ఓసీస్ ఉన్నాయా లేవా, రేరా ఉందా లేదా, డిటీసీపీ ఉందా లేదా, హెచ్ఎండి ఉందా లేదా, ఇవన్నీ కూడా లీగల్ ఒపీనియన్, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, మ్యూటేషన్ ఉందా, ఇవన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్.